ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా మంగళసూత్రాలు తెంపేసిన నరేషు, రారా బయటికి. రారా బయటికి. నువ్వు మగాడివైతే రారా బయటికి, లేకపోతే మేం లోపలికి రావాల్సి వస్తుంది. రారా బయటికి. ఇంట్లో దాక్కుంటాడా? బయటికి రమ్మని చెప్పండి. రమ్మనండి నరేష్ ని. ఏంటత్తయ్య ఇది? ఇంటి బయట నుంచి అరుస్తున్నారేంటి? నా భర్తను హత్య చేసిన హంతకుడు లోపలున్నాడు. వాణ్ణి బయటికి పిలవండి. నా చేత్తో వాణ్ణి కొడితే గాని నా గుండె మంట చల్లారదు. ఎవరి గురించి అంటున్నారు అత్తయ్య? తెలియనట్టు అమాయకంగా అడగండి. వాడు లోపలే దాక్కున్నాడు. రారా నరేష్, బయటికి రారా. వీళ్ళకెలా తెలిసింది? ఏమో అక్క, ఒకవేళ నారాయణ చెప్పుంటాడా? అవునవును, ఇది వాడి పని అయ్యి ఉంటుంది. నరేష్ అన్న మా ఇంట్లో ఉన్నట్టు మీకు చెప్పింది ఎవరత్తయ్య? అది మీతో చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వాణ్ణి బయటికి రమ్మని చెప్పు. ఒరే దుర్మార్గుడా, రారా బయటికి, రారా. బావా బావా బావలే, బావా బావలే. ఏమేం మల్లిక, వెళ్ళిపోతావా? కాసేపు ఉండొచ్చు కదా. బయట మా అమ్మ స్వప్నక్క అరుస్తున్నారు. వాళ్ళ నాకే వినిపించడం లేదు. నీకెలా వినిపిస్తుంది? అత్తయ్య, మీకెవరో తప్పుగా చెప్పారు. నరేష్ ఇంట్లో లేడు. ఒరే ధర్మేషు, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. అది చెడగొట్టుకోక చెప్తున్నాను. ప్రసాదు, మల్లిక నీతోనే వచ్చింది కదా? అవును. దాన్ని నువ్వే కదా ఇక్కడికి తీసుకొచ్చింది? లేదక్క, మల్లిక నన్ను దారిలోనే దింపేసింది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అది ఎవరో ఇటుకలు కావాలని అడిగితే ఆ విషయం సురేష్కి చెప్దామని వచ్చాను. నువ్వు ఈ పిల్లి వారింటికి కొమ్ము కాస్తావని నాకు బాగా తెలుసురా. ఆ నరేష్ ని లోపలే దాచుంచి అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? నో అత్తయ్య, నరేష్ బ్రో నాట్ ఇన్ సైడ్. అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూడకండి. నరేష్ మీ తమ్ముడు కావచ్చు, కానీ వాడు మా దృష్టిలో ఒక హంతకుడు. మా నాన్నని హత్య చేశాడు. బయటికి రమ్మని పిలుస్తారా లేదా? అమ్మా స్వప్న, తొందరపడి మాట తోలకు. మల్లిక, ఇప్పుడేం చేద్దాం? గది బయట తలుపు తాళం వేసింది కదా, ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా చూడండి, నేను పసుపు కుంకుమలు పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. మీరంతా కలిసి వాణ్ణి లోపలే దాచుంచి నాతో ఏమీ తెలియనట్టు మాట్లాడి నన్ను పంపించేద్దామని చూస్తున్నారా? నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది, అది తెలుసుకోండి మీరు. నరేష్ బాబు గారు కనిపించుంటే మేమే ఆయన్ని పోలీసులకు అప్పగించేవాళ్ళం. పిన్ని, మీ దగ్గర మేమేం దాచాలనుకోవడం లేదు, అర్థం చేసుకో పిన్ని. మీ మాటలు నమ్మడానికి మేం సిద్ధంగా లేము. ఆ నరేష్ మీ ఇంట్లో ఉన్నాడని పక్కాగా తెలుసుకునే వచ్చాము. చూడమ్మా స్వప్న, సత్యం మావయ్య మాకు తండ్రి లాంటి మనిషి. ఆ మంచి మనిషిని హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడాలనే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. మీరు మమ్మల్ని అనుమానించడం ధర్మమేనా? వాణ్ణి బయటికి పంపిస్తారా లేదా? అత్తయ్య, అయ్యో ఏంటిది? ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నారు.
వీడే వీళ్ళని ఎగదోసి పంపించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇలా నటిస్తున్నాడో చూడు. అసలు బాబాయ్ గారిని వీడే హత్య చేస్తుంటాడు. అవునవును, వీడి పనే అయి ఉంటుంది. నా భర్తను చంపిన హంతకుని ఇంట్లో ఉంచుకుని లేడని చెప్తున్నారు అల్లుడు. ఇది న్యాయం అని మీరు అడగండి. అవునండి, ఇంటి బయటే నిల్చోపెట్టి మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా? నరేష్ ఖచ్చితంగా లోపలే ఉన్నాడు. స్వప్న, నువ్వు మాట్లాడకుండా ఉంటావా? నువ్వే అత్తయ్యకి లేనిపోనివి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చుంటావు. నువ్వు నోరుమి. అత్తయ్య, పిల్లివారిల్లు దేవాలయం లాంటిది. దేవాలయంలో ఉండే దేవుళ్ళు తప్పు చేస్తారా? అనవసరంగా వీళ్ళని అనుమానించద్దు. లేదల్లుడు, ఆ హంతకుడు లోపలే ఉన్నాడు. వాడికి చీపురు దెబ్బలు తగిలించందే నేను ఇక్కడి నుంచి వెళ్ళను గాక వెళ్ళను. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి. ధర్మేశ్ అన్న, లోపలికి దారివ్వండి. వెళ్ళండి అత్తయ్య. అమ్మ స్వప్న, నువ్వు రావే. పదన్నా. నరేషు రారా బయటికి. స్వప్న, వాళ్ళ గదేదే. అమ్మా, ఆ పైవైపు ఉంటుందమ్మా. సరే పద వెళ్దాం. నారాయణ, పదండి పదండి. ఒరే నరేషు, రారా బయటికి. నరేషు, రారా బయటికి. రేయ్. ఛ, గదికి తాళం వేసిందే. మల్లికా నరేష్ ఇంట్లో లేరని తాళం వేసి ఉంచాం అత్తయ్య. వెళ్ళండి, ఇంకా మొత్తం ఇల్లంతా వెతుక్కోండి. వాళ్ళిద్దరు కన్ఫర్మ్ గా లోపలే ఉన్నారు. ధర్మేశ్ అన్న, ఆ గట్టాలను తీయండి. అప్పుడే అత్తయ్య గారు నమ్ముతారు. తెరవండి. అమ్మా సంపంగి, ఈ గత్తాలం చెవి ఎక్కడుంటుందమ్మా? అదా, అది కోమలి దగ్గరే ఉంటుంది. కోమలి, అడుగుతున్నారుగా, తాళం చెవివ్వు. అమ్మా కోమలి, తాళం చెవి ఇవ్వమ్మా. కోమలి, తీసుకొచ్చి ఇవ్వమ్మా. తాళం చెవి తీసుకురావడానికి కోమలి వెళ్ళింది. ఏం చేద్దాం? మల్లిక, మంచ కింద దాక్కుందాం రా. నువ్వుండు బావా. కోమలి, అయ్యో కోమలి, అమ్మ కోమలి, లేమ్మా. ఏమైందమ్మా? కోమలి. కోమలి, కోమలి, ఏమైందమ్మా? కోమలి, అమ్మ కోమలి, ఏమైంది? నాకేమీ కావట్లేదు. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. రేయ్, ఆసుపత్రికి తీసుకెళ్దాం రండ్రా. అవసరం లేదురా, కాస్త నువ్వుల నూనె వేడి చేసుకుని తీసుకురండి. అలాగే అత్తయ్య. కోమలి, వెళ్ళండి. కోమలి. ఏం లేదమ్మా కోమలి, బాగా వేడి చేసి ఉంటుందంతే. ఆవకాయలు మాగాయలు బాగా తిన్నావా? ఏం లేదమ్మా, భయపడకు. ఒరే తొందరగా రారా. ఏ భీమేషు, త్వరగా రారా. నారాయణ బావా,
కోమలి చేస్తోంది నిజమా లేక నటనా?